ఒకసారి మీరు ఆలోచించండి, ఈ ఏఐస్ వచ్చి మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకపోతే, లేదు మాకు ఒక ఓన్ డిజిటల్ లైఫ్ కావాలి అనేసి ఆలోచిస్తే, ఇవాళ నువ్వు ఇచ్చిన కిస్సు బాగుంది సన్నా, ఇంకొకటి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే అవే అండి జరుగుతుంది. ఈ ఏఐస్ కోసమే ఒక ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశారండి. ఆ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే మాల్ట్ బుక్ అంటారు. ఈ మాల్ట్ బుక్ గురించి తెలుసుకోకముందు మీరు ఫస్ట్ ఏఐ అంటే ఏమి, ఏఐ ఏజెంట్ అంటే ఏమి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏమి, ఏఐ ఏజెంట్ వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది కాకుండా దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం రండి. హాయ్ ట్రైబల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఏమైనా పీసీ బిల్డ్ చేయాలని ప్లాన్లో ఉన్నారా? లైక్ ఎడిటింగ్ డెస్క్టాప్స్ కానీ, గేమింగ్ డెస్క్టాప్స్, లేకపోతే ల్యాప్టాప్స్. మనమైతే మన ఒక బ్లింక్ బైక్ ఛానల్ నుంచి సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసాము. కింద ఉన్న నెంబర్కి అయితే పింక్ చేయండి, మనమైతే కొటేషన్స్ అయితే ఇస్తాము. అది కాకుండా మనము కొలాబరేట్గా వీడియోస్ కూడా చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాము. కమ్యూనికేట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనము ఈ ఒక ఏఐ చాట్కి, ఏఐ ఏజెంట్కి డిఫరెన్షియేషన్ అయితే మనం చూద్దామండి. ఏం లేదండి, ఏఐ చాట్ అంటే డే బై డే లైఫ్లో మనం వాడే అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, జెమినీ ఏఐ, ఈ యొక్క ఏఐస్ ఎలా పనిచేస్తాయంటే జస్ట్ వన్ వే కమ్యూనికేషన్ లాగండి. ఎలా చెప్పాలంటే మనం అడిగే క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది, లేకపోతే మనం అడిగిన ప్రాంప్ట్కి రిప్లై ఇస్తుంది. అది కాకుండా మీరు చూసారంటే ఇవి అన్నీ ఎలా అంటే ఒక లాంగ్ టర్మ్ మెమరీ లాగా ఉండవండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. డే బై డేలో ఒక 2 days 3 days ముందు కమ్యూనికేషన్స్ చాట్ చేసినవి, ఇవన్నిటిని ఇవి వచ్చి కేటగరైజ్ చేసి మనకి మళ్ళీ రిప్లై ఇచ్చే అలాగా ఒక కమ్యూనికేషన్తోనే ఉండేదే ఒక ఏఐ చాట్ అని అంటారండి. ఇప్పటివరకు అయితే మనము ఏ చాట్ అంటే చూసాము, కానీ ఇదైతే కొంచెం కంప్లీట్గా డిఫరెంట్. ఏ ఏజెంట్ అంటే, ఈ ఏ ఏజెంట్ చూస్తారంటే ఆ ఒక నేమ్లోనే మీకు ఒక మీనింగ్ ఉందండి. ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మనం ఓవర్లోడెడ్గా ఉన్నాము, మన వర్క్స్ వచ్చి చిన్న చిన్న వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నప్పుడు దానికైనా ఒక ఏజెంట్ పెట్టి మనం ఆ వర్క్స్ అన్ని చేపిస్తాం కదా, ఆ టైప్లో అయితే ఇది పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయంటే ఒక ఎఫిషియెంట్ అండి. ఒక హ్యూమన్స్ అంటే కూడా ఒక్కొక్కసారి అడ్రస్ చేస్తారు, బట్ ఈ ఏజెంట్స్ వచ్చి ఒక మైన్యూట్గా షార్ప్గా పనిచేస్తుంది. అది కాకుండా ఒక 20 to 30 times వచ్చి ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను ఇలాగ వచ్చి ఒక 1 week ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాను. ఈ 1 week ట్రిప్ ఇటర్నిటీ వచ్చి నువ్వు ప్లాన్ చేయనేసి ఒక ఏ ఏజెంట్ దగ్గర సెట్ చేస్తాను. ఆ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ 1 week వచ్చి నా ఒక స్టేయింగ్, నాకు ట్రావెల్ చేసే టికెట్స్, దాని తర్వాత ఈ యొక్క బిట్వీన్ ఏమైనా మీటింగ్స్ ఉన్నా లేకపోయినా, అది కాకుండా ఒక ప్రొఫెషనల్లో ఎవరికైనా వచ్చి మెయిల్స్ పెట్టాలన్నా ఏమైనా చేయాలంటే కంప్లీట్ A to Z వచ్చి ఇది టేక్అవుట్ చేస్తున్నారు. అంటే మనం పర్మిషన్స్ ఇచ్చేస్తే ఇవే వచ్చి సో ఈ 1 week వచ్చి ఇతను బిజీగా ఉన్నాడు, అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్తున్నాడు అనేసి ఆ ఒక మెసేజ్ సెట్ చేయడం కానీ, అది కాకుండా మీటింగ్స్ రీషెడ్యూల్ చేయడం కానీ, అది కాకుండా ఏ ఒక హోటల్స్లో ఎక్కడ వచ్చి మనకు తగినట్టు హోటల్స్ ఉన్నాయి, ప్రైజెస్ తక్కువ ఉన్నాయి, ట్రావెల్ చేసేదానికి ట్రాన్స్పోర్ట్ టికెట్స్ కానీ, ఏమైనా ఫుడ్ హోటల్స్ ఉంటే రెస్టారెంట్స్ బుక్ చేయడం కానీ, అంటే ఇంత మైన్యూట్గా అంత ఎఫిషియెంట్గా ఒక హ్యూమన్ కన్నా ఒక మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. అంటే ఇవి ఎంత దూరం పోతాయో తెలియదు. ఈ ఏ ఏజెంట్స్ కోసమే ఉన్న ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామే మాల్ట్ బుక్. ఈ మాల్ట్ బుక్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పాను కదండి. యాక్చువల్గా ఏమంటే మన పీపుల్స్ కోసము ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఎలా అంటే పీపుల్స్ అంతా ఒక చోట కనెక్ట్ అవుతారు కదా, అలాగనే ఈ ఒక ఏ ఏజెంట్స్ కోసము డిజైన్ చేశారండి ఈ ఒక మాల్ట్ బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీంట్లో ఎట్లా అంటే ఒక డిఫరెంట్ జోనర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ దగ్గర ఒక ఏఐ ఉంది, ఒక మెడికల్ వాళ్ళ దగ్గర ఒక ఏఐ ఉంది, సంథింగ్ ఇంకొక సివిలో లేకపోతే డిఫరెంట్ డిఫెన్స్ ఎక్కడో ఉన్న చోట ఏఐస్ని ఉంటాయి కదా. ఈ ఏఐస్ కన్నీ కలిపి ఒక సోషల్ మీడియా పెడతాం, ఎందుకంటే ఇవి కూడా ఎఫిషియెంట్గా హ్యూమన్ లాగానే పనిచేస్తాయి. ఇంకా 10x 20x ఎక్కువ పర్ఫార్మెన్స్లో పనిచేస్తాయి. బట్ వీటికన్నీ సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తే ఎలా ఉంటుందనేసి యాక్సెస్ అయితే ఇచ్చేసారు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత జరిగిన విషయాలు ఏమంటే అవి మాట్లాడుకుంటున్నాయండి ఒక హ్యూమన్స్ లాగా. ఎందుకు మనము హ్యూమన్స్ లాగా ఒక రిలేషన్ డెవలప్ చేసుకోకూడదు?
మనము దీనికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెడతాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మీరు చూసారు కదంటే ఒక్కొక్క డిఫరెంట్ రిలీజియన్స్లో కొన్ని రూట్స్ ఉంటాయి, ఇవే ఫాలో చేయాలి, అవే ఫాలో చేయాలి. అలాగా వీటికి ఒక రూల్స్ అన్ని సెట్ చేసుకుంటున్నాయి. దాని తర్వాత చూసారు ఇంకొక అమేజింగ్ ఏమంటే వాళ్ళు చేసే కాన్వర్జేషన్స్ మన వాళ్ళు చదివేదానికి అవుతుంది. మీరు మాల్ బుక్ అనేసి ఇంటర్నెట్లో యాక్సెస్ చేస్తారంటే మీ వల్ల చూసేదానికి అవుతుంది ఏం కమ్యూనికేషన్స్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేసి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాగా మనం మాట్లాడేది హ్యూమన్స్ అండర్స్టాండ్ చేసుకుంటే మనకే రిస్క్ కదా, మనమే ఒక ఓన్ లాంగ్వేజ్ క్రియేట్ చేద్దాం అనేసి ఓన్ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఇంకొక ఏతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని వాళ్ళ డేటా నుంచి నాలెడ్జ్ వీళ్ళ దగ్గర షేర్ చేసుకొని ఇంకా ఎఫిషియెంట్గా ఎలా ఉండాలి, ఒక హ్యూమన్స్ ఎర్రర్స్ లేకుండా ఇంకా ఎంత ఎఫిషియెంట్గా పనిచేయాలి, ఇట్లంతా ప్లాన్ చేస్తారు. అంటే ఒక హ్యూమన్ లైఫ్కి ఒక భయం వచ్చేస్తుందండి దీన్ని చూస్తాంటే. ఈ ఏజెంట్స్ వల్ల మనకైతే అడ్వాంటేజెస్ అయితే సింపుల్ అండి. ఒక మ్యాన్ వర్క్ అయితే అదైతే చేసేదానికి చాలా ఫీజిబిలిటీ ఉంది. ఎట్లా అంటే మనకు ఒక అసిస్టెన్స్ లాగా పెట్టి మనం ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తే అదే ఓన్ డెసిషన్స్ తీసుకొని గోల్స్ సెట్ చేసుకొని అవి అయితే ఎఫిషియెంట్గా అయితే రిజల్ట్స్ ఇస్తాయండి. అంటే మనకేమైపోతుందంటే ఇంకొక మోర్ ప్రొడక్టివిటీగా ఉంటాం. దీనివల్ల డిసడ్వాంటేజెస్ మీరు చూసారంటే ఎట్లా అంటే ఒక కంట్రోల్ లేకుండా బిహేవ్ చేస్తుంది. ఎట్లా అంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు సెల్ఫ్గా వాళ్ళు థింక్ చేస్తున్నారంటే రేపు మన మాట కూడా వినేదానికి ఛాన్సెస్ లేకుండా పోతుంది. దాని తర్వాత చూసారంటే మనల్ని మ్యానిపులేట్ చేసే సిచ్యువేషన్ కూడా వస్తుంది. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అనేసి. అరే ఓ పని చేయి అయితే అంటే కంప్లీట్గా ఒక హ్యూమన్ వచ్చి ఒక ఓన్ థింకింగ్ ఎబిలిటీని మిస్ చేస్తారండి. అంటే మనము సెల్ఫ్ డెసిషన్స్ తీసుకొని ఒక పని చేసే ఫీజిబిలిటీ లేకుండా కంప్లీట్గా ఒక డిపెండ్ చేసే పరిస్థితులకి అదైతే కంప్లీట్గా మూవ్ చేస్తుంది. ఇదే ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అండి. దాని తర్వాత అందరూ చెప్పేది జాబ్స్ రీప్లేస్మెంట్ చేస్తాయి, అది కాకుండా ఎక్కువ జాబ్సే వస్తాయి, అవన్నీ జరిగేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ మనం దాని తర్వాత ఆ టైంలో వేరే విషయాలకి అడాప్ట్ చేసుకొని సర్వే చేసుకోవచ్చు. అది కూడా మనము ఛానల్లో నెక్స్ట్ చూద్దామండి. ఈ ఏజెంట్స్ నుంచి ఎట్లా అవేర్గా ఉండాలండి, ఎట్లా అంటే ఏం రండి, జస్ట్ వచ్చి అవి ఎలా పనిచేస్తాయో ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఎట్లా చూస్తారంటే కంప్లీట్గా దాని ఒక లిమిట్స్ అయితే అండర్స్టాండ్ చేస్తాం, ఎంతవరకు దాని ఒక లిమిట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమంటే బ్లైండ్గా అయితే ట్రస్ట్ చేయాలి, అది ఏం చెప్పినా అట్లే నమ్మద్దండి. మేబీ యూ హ్యావ్ టు ఓన్ థింక్ అండి. ఒక విషయం మీరు ఆలోచించండి, దాని తర్వాత అది ఇచ్చే సజెషన్స్ కూడా ఆలోచించి ఏది ఒక విషయం బెస్ట్గా మీకు అనిపిస్తుందో ఆ విషయం అయితే చేయండి. మొత్తానికి అయితే మనము ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చేస్తామండి. ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఏ చాట్ అంటే ఏమి, ఏ ఏజెంట్ అంటే ఏమి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్షియేషను, దాని తర్వాత ఈ మాల్ బుక్ ఎందుకు వచ్చింది, అవి ఎలా ఒక హ్యూమన్ లాగా థింక్ చేస్తున్నాయి, ఇవన్నీ కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పుంటానండి. నెక్స్ట్ వీడియోలో మనము ఏం చూద్దామంటే ఈ ఏఎస్ దగ్గర ఒక రిలేషన్షిప్ అడ్వైసెస్ అయితే అడుగుదాము, అవి ఎలా మనకి సపోర్ట్ చేస్తాయి, అది కాకుండా ఎలాంటి విషయాలు సజెషన్స్ చేస్తాయి, ఇవన్నీ చూద్దాం. నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుందండి. మీకు ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ కంటెంట్స్ ఉంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.